నమస్తే. నేను మీ జాహ్నవి. ఈరోజు మన సనాతన ధర్మంలో ఒక ముఖ్యమైన విధి, ఆబ్దిక విధి. దాని గురించి కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆబ్దికం అంటే అది భయంతో చేసే ఒక కర్మ కాదు. చాలా కృతజ్ఞతతో చేసే ఒక సంస్కారం అని అర్థం. మన ఇళ్లల్లో పెద్దలెవరైనా మరణిస్తే వారి వార్షిక తిథి సందర్భంగా పితృదేవతల శాంతి మరియు ఆశీర్వాదం కోసం చేసే శ్రాద్ధ కర్మలని ఆబ్దిక విధి అని అంటారు. ఈ పదం సంస్కృతం నుంచి వచ్చింది. మరణించిన తర్వాత ప్రతి సంవత్సరం వారు మరణించిన తిథి నాడు చేసే పితృకర్మనే ఆబ్దిక విధి అని అంటారు. ఇది హిందూ సనాతన సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైనది. సనాతన ధర్మం ప్రకారం మన పూర్వీకులు కేవలం వారి శరీరాన్ని విడిచిపెడతారు కానీ, వారి ఆశీర్వాద శక్తి మనతోనే ఉంటుంది. ఆబ్దిక విధి ద్వారా మనకి మన పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. పితృ రుణం తీర్చుకున్నట్లుగా అవుతుంది. మన వంశ పరంపర పట్ల కృతజ్ఞత చూపినట్లుగా ఉంటుంది. ఆబ్దిక విధి కేవలం శ్రాద్ధ కర్మ మాత్రమే కాదు, జ్యోతిషంలో దీనికి చాలా లోతైన సంబంధం ఉంది. ముఖ్యంగా మన బర్త్ చార్ట్‌లో 5వ భావం, 9వ భావం, 8వ భావం, అలాగే సూర్యుడు, శని, కేతువులతో ముడిపడి ఉంటుందన్నమాట. ఎలా అంటే వివరంగా మాట్లాడుకుందాము. 9వ భావం గనక పాడైనట్లయితే పితృదోషం అని అంటారు. అంటే మన వంశానికి సంబంధించిన కర్మ బంధాలనేవి మనకి బ్యాలెన్స్ ఉండిపోయాయి అని అర్థం. అలాగే శని కర్మ రుణాన్ని సూచిస్తాడు. మన బాధ్యతలని, మన పూర్వ కర్మలని గుర్తు చేస్తాడు. అందువల్ల శని ప్రభావం ఎక్కువగా ఉండేవాళ్ళు కుటుంబ బాధ్యతలు మోసేవారుగా ఉంటారు. పెద్దలకు సేవ చేయటం, పితృకార్యాలను నిర్వహించే బాధ్యత వీరిపై ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా సూర్యుడు పితృకారకుడు. అంటే మన ఆత్మ, మన వంశ గౌరవానికి కారకుడు. అందుకే మన చార్ట్‌లో సూర్యుడు నీచ స్థితిలో ఉన్నా, రాహుకేతు సంయోగంలో ఉన్నా, లేదా 8, 12 భావాలలో ఉన్నా, ఆ వ్యక్తికి తండ్రితో మంచి అనుబంధం అనేది ఉండదు. అంటే ఒక రకంగా పితృ ఆశీర్వాదం అనేది ఉండదు. తద్వారా వంశాభివృద్ధి జరగదు. వంశాభివృద్ధి అంటే 5వ భావం పిల్లలకు సంబంధించిన విషయాలలో అదృష్టం అనేది మనకు ఉండదు. అలాగే 9వ భావం భాగ్యస్థానం. ఈ విషయాల్లో కూడా చాలా రకంగా అడ్వర్సిటీ ఫేస్ చేయాల్సిన అవసరం రావచ్చు. అందువల్ల ఆబ్దిక విధి సక్రమంగా చేయటం, అమావాస్య రోజు తర్పణాలివ్వటం, కాకులకు అన్నం పెట్టటం, వృద్ధులకు సేవ చేయటం, పేదలకు భోజనం పెట్టడం, రావి చెట్టు దగ్గర దీపం పెట్టడం, అలాగే ఆదిత్య హృదయ పారాయణం చేయటం, లేదా గాయత్రి జపం, దీని ద్వారా చాలా వరకు మన కర్మలను మనము తగ్గించుకోవచ్చు. అలాగే వంశపారపర్యంగా మన డీఎన్ఏలో కేవలం శరీర లక్షణాలే కాదు, మన వంశానికి సంబంధించిన కర్మలు, భావోద్వేగాలు, ఆశీర్వాదాలు కూడా మనకు అందుతాయన్నమాట. అందుకే ఆబ్దికం అనేది మరణించిన వారి కోసం కాదు, మన వంశ శక్తిని మళ్ళీ కనెక్ట్ అవ్వటానికి మనం చేసుకునే ఒక పవిత్రమైన సంస్కారం. దీన్ని సక్రమంగా, బాధ్యతగా నిర్వహిస్తే మన పితృదేవతలు మన కళ్ళకి కనిపించకపోయినా వారి ఆశీర్వాదం మన జీవితంలో నిశ్శబ్దంగా పనిచేస్తూనే ఉంటుంది. చివరిగా మనల్ని ఈ లోకానికి తీసుకొచ్చిన వారిని మరణం తర్వాత కూడా ప్రేమతో స్మరించుకోవటమే ఆబ్దిక విధి. అర్థం చేసుకుంటారు కదూ! సక్రమంగా ఆబ్దిక విధులని నిర్వహించాలని కోరుకుంటూ సెలవు.